ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మీ అందరు కాశీ దర్శనానికి వచ్చిర్రు. మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ తప్పిపోయినామనుకో ఇక్కడ భాష వల్ల మనం అందరం అతలాకుతలం అవుతాం. కాబట్టి మీ అందరికీ మెడల ట్యాగ్ వేసిన. ఆ ట్యాగ్ ఏంటంటే నా అడ్రస్. అండ్ రెండో విషయం, ఎవరు మెడల బంగారం ఉంటే తీసి మీకు ఇచ్చిన రూమ్లలో మీరు పెట్టుకొని వెళ్ళండి. డబ్బులు కూడా లిమిటెడ్గా. మనం ఇప్పుడు గుడికి పోతే 200, 400, 500 వచ్చినాం. అట్లాంటిది 1000 కంటే ఎక్కువ పెట్టుకొని పోకండి. ఇది యాత్రా ప్రదేశాలలో దొంగతనాలు ఎక్కువైతాయి కాబట్టి జాగ్రత్తగా ఎవరి దాళ్ళు జాగ్రత్త పరచుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి ఎందుకంటే మీరు ఉండేది 1-2-3 రోజులే కాబట్టి ఎవరు డిస్టర్బ్ కావద్దు. ఒక్కరు తప్పిపోయినా అందరం ఆగం, ఒక్కరికి ఏం జరిగినా అందరం ఆగం. కాబట్టి ఏది తొందరపడకండి. మీరందరూ కూడా వచ్చి నాకు దగ్గరకు వచ్చి గంటన్నర అనేది అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. మీ అందరికీ తెలుసు 150-200 మందికి భోజనం ఉండాలంటే ఎంత లేదన్నా 2-3 గంటలు పడుతుంది. అయినా నేను ఇంత జనరల్ అరేంజ్ చేసినా ఇంకా కొంతమంది తక్కువ పడ్డది చేస్తున్నారు. ఈ యాత్ర కూడా మీరు అందరూ హ్యాపీగా అన్నీ చూసుకోండి. ఎక్కడ పోయినా ఒక్క ఆటోలో 4-5 పడతారు. మీ 5 ఈ ఐడి కార్డు చూపించుకొని ఇక్కడికి వచ్చేసేస్తూ చూసుకోండి. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఎట్లా వచ్చారో అట్లా సంతోషంగా పోవాలి. ఆ పోవాలనే ఉద్దేశంతోనే మీకు ఇచ్చిన కార్డు ఒక్కొక్కటి కూడా 50 రూపాయలు విలువ చేస్తుంది. అది ఒక్కొక్క కార్డు అది 50 రూపాయలు విలువ చేస్తుంది. అది నేను డబ్బులు తీసుకోకుండా ఎందుకు ఇస్తున్నా అంటే మీ అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరు తప్పిపోవద్దు. తప్పిపోయిన వాళ్ళ బాధ మేము చూసినాం. ఒక్కరు తప్పిపోతే ఆ గ్రూప్ అంతా డిస్టర్బ్ అవుతుందో మేము ఆ బాధలు చూసినాం. రాత్రి 2 గంటల వరకు తిరిగి అలాంటి కింద మీద అవస్థలు పడి ఆ ఇబ్బంది కలగొద్దని చెప్పి మేము ఈ కార్డు తయారు చేసినాం. ఈ కార్డు మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎవరికి తక్కువ పడ్డదో మళ్ళీ ఇస్తాడు, వేసుకోండి. ఏదని కూడా లైన్గా పద్ధతికి వెళ్ళండి. సాయంత్రం గంగా హారతి ఉంటుంది. మీరు గంగా హారతికి ఎవరో వెళ్ళినా ఈ కార్డు లేకుండా బయటికి ఎవ్వరు వెళ్ళొద్దు. ఎందుకంటే గల్లీ నుంచి బయటికి వెళ్ళినా రోడ్డు నుంచి బయటికి వెళ్ళినా ఒక చిన్న మలుపు రైట్ మళ్ళీ అది లెఫ్ట్ మళ్ళీనా ఎవరైనా పాస్ పోయినా ఏదైనా చిన్న ఇబ్బంది జరిగినా అందరం బాధపడతాం. కాబట్టి అందరు ఒకరికొకరు 5 మంది 6 మంది కలిసి ఉండండి. మీ గ్రూప్ లీడర్ ఎవరుండో ఆయన పద్ధతులు ఏమేమి చెప్తాడో దాని ప్రకారం నడవండి. సరేనా? నమ పార్వతీ పతే హర హర మహాదేవ్. సంతోష్. ఇది మన భోజనశాల. ఇక్కడ మనము నిత్యం భోజనం నిర్వహిస్తూనే ఉంటాము. కాశీ వచ్చే ప్రతి భక్తులకు ఇక్కడ ప్రతినిత్యం అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహిస్తుంటాం. బ్రహ్మాండమైన తెలుగు భోజనం. మధ్యాహ్నం అన్నం, పప్పు, కర్రీ, సాంబార్, రసం, మజ్జిగ, పాపడ్, స్వీట్ ఇవన్నీ కూడా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఇక్కడ భోజనం నిర్వహిస్తుంటారు, భోజనం తింటుంటారు. ఇక్కడ మనము గతంలో కుంభమేళలో 300 పైచలకు మంది వచ్చాం. ఈరోజు మన దగ్గరికి శివస్వాములు మాల విసర్జన మరియు దర్శనార్థం వచ్చిన వారందరూ కూడా 162 మందికి బస ఏర్పాటు చేశాము. అలాగే వారికి భోజనాలు ఏర్పాటు చేసినాము. కొన్ని గంటల వ్యవధిలో అంటే 2 గంటల వ్యవధిలోనే అందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అందరూ సంతోషంగా ఎలా భోజనం చేస్తున్నారు చూడండి. మంచి భోజనం. ఇప్పటికీ మాకు కాశీలో ఇంతమందికి భోజనం ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు అన్నదానాలు ఇస్తున్న ప్రతి అన్నదాతకు పేరున ధన్యవాదాలు. ఇందులో మీరందరికీ కూడా మేము కాశీ, గంగా ఘాట్, విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవ, దండపాణి, మహామృత్యుంజయ, బడా గణేష్, దాని తర్వాత గవ్వలమ్మ, మన్ మందిర్, మానస్ మందిర్, త్రిదేవ్ మందిర్, సంకట్ మోచన్ హనుమాన్ మరియు మణి మందిర్, బిహెచ్యు బిర్లా మందిర్ అంటే నయా కాశీ అంటారు. ఇవన్నీ దేవాలయాలు కూడా వీళ్ళందరికీ ఈరోజు చూపించబోతున్నాం. వీరందరూ కూడా మా సత్రంలో బస ఏర్పాటు చేసినందుకు ఎవరు తప్పిపోకుండా ఉండడానికి అందరికీ మా ఐడి కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మా సత్రంలో అన్నదానం చేయాలి అనుకున్న వారు మొబైల్ నెంబర్ డిస్ప్లేలో అవుతుంది. దాని ద్వారా మీరు
వాట్సాప్ ద్వారా వివరాలు పంపించవచ్చు. మీకు వాట్సాప్లో రసీదు కూడా పంపడం జరుగుతుంది. మీరు ఏ రోజైతే కోరుకుంటారో ఆ రోజు మీ పేరు పైన అన్నదానం నిర్వహిస్తాము. బోర్డు పైన నా పేరు రాసి మీకు వాట్సాప్లో పంపించబడుతుంది. ఆ రోజు మీ పేరు పైన అన్నదానం నిర్వహిస్తాము. అలాగే ఈరోజు కూడా అన్నదాన డోనర్లు ఒకరిద్దరు ఉన్నారు. సంవత్సరం అన్నదానం ఉంటుంది, వ్యక్తి అన్నదానం ఉంటుంది, 12 సంవత్సరాల అన్నదానం ఉంటుంది, ఇయర్లీ పర్మనెంట్ అన్నదానం ఉంటుంది, నిత్య అన్నదానం ఉంటుంది. ఇలా మీరు ఏది కోరుకుంటే అది అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అందరికీ ఉంటుంది మనసులో, కాశీలో అన్నదానం చేస్తే మహాపుణ్యం అని. అందుకని చెప్పి ఈ వీడియోను పెట్టడం జరుగుతుంది. మీకు కాశీ రాలేదు కానీ మాకు అన్నదానం చెయ్యాలి అనిపించేవారు కూడా మాకు వాట్సాప్ ద్వారా చేస్తే మేము అన్నదానం నిర్వహిస్తాము. ఈ అన్నదానంలో మీరు పాత్రలు కాగలరని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే, మేము క్రితం వీడియోలో చెప్పాము గంగా హారతి గురించి. అతి త్వరలో అంటే ఒక 5 నుంచి 6 రోజులలో గంగా హారతి లైవ్ కూడా మొదలు కాబోతుంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని తర్వాత షేర్ చేయండి, వీలైన గ్రూప్లకు పంపండి. పంపిస్తే ఏంటంటే అందరూ ఎక్కువ మంది ఉంటే మాకు కూడా ఉత్సాహం ఉంటుంది. గంగా హారతి కనీసం ఒక 1000-1500 మంది అన్న చూస్తుంటే మాకు ఇంకా ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్తో చూస్తుంటే ఇంకా మెరుగుపరగాలనే ఆలోచనతో మేము ప్రతినిత్యం వీడియోలు పెడుతున్నాము. సబ్స్క్రైబర్స్ ఒక్కటనే కాదు, అందరికీ దైవ కార్యం చూపించాలనే సదుద్దేశం. అసలు గంగా హారతి ఎందుకు అంటున్నామంటే, గతంలో మా దగ్గరికి ఒకరిద్దరు యాత్రికులు ఎలా వచ్చారంటే, అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళకు 1 రోజు సమయం ఉండే, ఆ సమయంలో గంగా హారతి చూసుకోలేకపోయారు. అందుకని చెప్పి గంగా హారతి లైవ్ పెట్టాలనే ఉద్దేశంతో గంగా హారతి లైవ్ పెడుతున్నాము. అది కాక సంవత్సరంలో 1 నుంచి 3 నెలల మధ్యలో అంటే 30-40-50 రోజులు గంగమ్మ ఉప్పొంగుతుంది. ఆ టైంలో గంగా హారతి ఉండదు. ఆ టైంలో దర్శనాలకు వచ్చే వాళ్ళకు కూడా గంగా హారతి చూపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు చూస్తే అప్పుడు చూసినట్టు ఉంటుంది. ఇంటికి వెళ్ళాకైనా సరే ఇంట్లో చూడొచ్చు. ఈరోజు రేపు ఎలా అయిపోయిందంటే, మొబైల్ చేతిలో ఉంటే ఎక్కడిది విషయాలైనా తెలుసుకోవాలనే ఉద్దేశంలో అందరు ఉన్నారు, అందరు తెలుసుకుంటుంటారు. అలాగనే మేము కూడా అందరికీ తెలియపరచాలని చెప్పి ఇలా చేస్తున్నాం. ఈ గ్రూపు అందరూ కూడా శివస్వాముల ఫ్యామిలీలతో వచ్చారు. వీరందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మేము వీళ్ళకు మంచి బస ఏర్పాటు చేశాము. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అందరూ కూడా మంచి రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తాత్కాలికంగా 160 మంది వచ్చినా మేము రూమ్లు ఇచ్చినాము. మీరు కూడా ఎప్పుడైనా గ్రూప్గా రావాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి. కనిపిస్తున్న మొబైల్ నెంబర్లో డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు కూడా క్లుప్తంగా వివరిస్తారు. మీకు ఏది కావాలో ఆ వీడియో కానీ ఫొటోస్ కానీ మీకు కావాలంటే పంపిస్తారు. వీడియో కాల్ చేస్తే చూపిస్తారు. చూడండి, మీకు కాశీలో దిగంగానే రైల్వే స్టేషన్లో దిగగానే మీరు ఆటో వాళ్ళతో మాట్లాడిస్తే మీకు అడ్రస్ కూడా అన్నీ చెప్పడం జరుగుతుంది. మా దగ్గర నుంచి మీకు దేవాలయం దూరంగా ఉండదు, అతి త్వరలో దగ్గరలోనే ఉంటుంది. 1 కిలోమీటర్ లోపలనే ఉంటుంది గంగా ఘాట్ కానీ దేవాలయం కానీ. కాలభైరవ్ కూడా మా దగ్గర నుంచి దగ్గరే. మాది మెయిన్ రోడ్ మీద ఉంటుంది. ఈ భోజనశాల వచ్చేసి ఒక 10 నుంచి 20 అడుగుల లోపల ఉంటుంది. కానీ మా దగ్గర ఇంచుమించుగా 4-5 బిల్డింగ్లలో 8 రూమ్లు 10 రూమ్లలో 4-5 బిల్డింగ్లు ఉన్నాయి. మా దగ్గర మేము 200 నుంచి 250-300 మంది వరకు కూడా మేము బస ఏర్పాటు చేయగలము. ముందు మీరు ఏదైనా గ్రూపుల ద్వారా రావాలనుకున్నా, గ్రూప్ లీడర్స్ ఎవరైనా చూసినా మీకు ఎలా కావాలంటే అలా ఏర్పాటు చేస్తాము. ఇక్కడ నిత్యాన్నదానం పచ్చతోరణంలా అంగరంగ వైభవంగా సాగుతూనే ఉంటుంది. ఆ పరమశివుని ఆజ్ఞ ఉన్నంత వరకు మేము ఇది చేయాలనే సంకల్పంతో ఉన్నాము. మా దగ్గర ఇప్పటికీ శాశ్వత అన్నదానాలుగా ఉన్న వారందరి పేర్లు కూడా మేము భోజనశాలలో వాళ్ళ పేర్లు నమోదు చేయడం జరిగింది. ఇందులో మీకు ఇక్కడ మా సీసీ కెమెరాలలో కనిపిస్తుంది. అండ్ అక్కడ మీకు ప్రతినిత్యం ఇలాంటి వీడియోలన్నీ కూడా అక్కడ ప్లే అవుతుంటాయి. మా దగ్గర తాగడానికి వాటర్ కూడా ఆర్ఓ, ఇప్పుడు చలికాలం కాబట్టి నార్మల్ వాటరే ఉంటుంది. ఎండాకాలంలో చల్ల నీళ్ళు ఉంటాయి స్నానం చేయడానికి. ప్రతి రూమ్లో గీజర్, ఎవరు గీజర్ వాడకుంటుంది. ఏదో మామూలుగా చెప్పడం అని కాదు, మేము లైవ్ కానీ చూపిస్తున్నాం. మా దగ్గర ఉండే వారందరికీ గరం నీళ్ళు స్నానం చేయడానికి ఉంటుంది.
ఫ్రీగా వైఫై ఉంటుంది. ప్రతి రూమ్లో టీవీ ఉన్న రూమ్ ఉంది, టీవీ లేని రూమ్ ఉంది. అలా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నవి. మా దగ్గర డైనింగ్ హాల్లో కూడా 25 నుంచి 30 మంది కూర్చునే ప్లేస్ ఉంది. మిగతా వారు ఇలా నిలబడి ఒకటేసారి గ్రూప్ వచ్చినప్పుడు నిలబడి తినవచ్చు, తింటూనే ఉంటారు. అన్నపూర్ణమ్మ ఆశీస్సులతో ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే కొన్ని సంకల్పాలు కూడా తీసుకుంటున్నాం. ఆ సంకల్పాలన్నీ నెరవేరాలంటే మీ అందరి అనుగ్రహం మాకు ఉండాలి. ఉంటే ముందు ముందు మేము కొన్ని కార్యక్రమాలు, కొన్ని దైవ నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయాలలో మీరందరూ కూడా భాగ్యులు కావాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఛానల్లో రీల్స్ కింద మేము వీడియోస్ పెడుతున్నాం. ఎందుకంటే దేవాలయాల్లో ఎక్కువసేపు వీడియో తీయనియడం లేదు, అందుకని చెప్పి రీల్స్ కింద పెడుతున్నాము. ఆ రీల్స్ కూడా చూడండి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క వివరణ ఇవ్వబోతాం. ఇక్కడ మాకు మేము ఇక్కడ వాడే పదార్థాలు కూడా అన్నీ కూడా హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ నుంచే వస్తాయి. పచ్చళ్ళు వచ్చేసి నెల్లూరు నుంచి లేదా ఒంగోలు నుంచి వస్తాయి. అలా మేము అన్నీ కూడా మన తెలుగింటి భోజనాలు తెలుగింటి నుంచి అక్కడి నుంచి తెప్పించుకొని ఉంటాం. మా దగ్గర వచ్చే వరకు ట్రావెల్స్, టూర్స్, ఎక్కడైనా పోవాలన్న వారికి ట్రైన్ టికెట్లు, లేని వాళ్ళకు ట్రైన్ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు కావాలంటే ఫ్లైట్ టికెట్లు, బస్సులో మీరు ప్రయాణం చేస్తుంటే బస్సు టికెట్స్, అలాగే ఇక్కడి నుంచి మీరు లోకల్గా ప్రయాగ, అయోధ్య, నైమిషన్నం, గయా ఇలా ఎక్కడికైనా వెళ్ళాలంటే వెహికల్స్, చిన్న వెహికల్స్, పికప్, డ్రాపు, ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవాలన్నా, ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయాలన్నా, రైల్వే స్టేషన్కి ఆటోలు కావాలన్నా ఇలా అన్నీ కూడా ఉంటాయి. మా దగ్గర ఇంచుమించుగా 22 మంది స్టాఫ్ ఉన్నారు. మీకు అన్ని రకాలుగా సహాయపడుతూనే ఉంటారు వారు. మీకు ఇక్కడ ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ నిర్వహిస్తుంటాం. మా దగ్గర 24 గంటలు డాక్టర్ ఫెసిలిటీ కూడా ఉంది. BHMS డాక్టర్ ఆయన వచ్చి మీకు రూమ్లోకి వచ్చి జ్వరం వచ్చినా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వచ్చి ఆయన చెక్ చేసి మందులు ఆయన ఇచ్చిపోతాడు. అది కూడా ఆయన సర్వీస్ ఉచితంగా ఉంటుంది. మా మెడిసిన్ డబ్బులు మాత్రమే తీసుకుంటారు. ఇలా అన్ని సౌకర్యాలు చేయాలనే సత్సంకల్పంతో మొదలుపెట్టాము. మా భోళాశంకర వాసవి అన్నపూర్ణ సత్రం మొదలుపెట్టి ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు ఉంటే ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతే హర హర మహాదేవ.